నిజానికి ప్రాచీన ఋషులందరూ కూడా మన భారతీయులైనటువంటి ఋషులు తీవ్రమైనటువంటి తపస్సు చేసి, తపస్సు అంటే ఏమీ లేదు, గడ్డాలు పెంచుకొని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చేసేదే ఆ రోజున మనం ఋషులు అన్నాము. వాళ్ళు కూడా ఈ శాస్త్రజ్ఞులు ఎలాగైతే రోజుల తరబడి నెలల తరబడి ఒక విషయం మీద తీవ్రంగా ఆలోచించి ఒక విషయాన్ని కనిపెడతారో, అదేవిధంగా మన ప్రాచీన ఋషులు కూడా ప్రతి విషయంలో కూడా పూర్తిగా అధ్యయనం చేసి పరిశోధన చేసి తమ అనుభవాల ఆధారంగా వివిధ గ్రహగోళాలు మన మీద చూపించేటువంటి ప్రభావాన్ని, సంభావ్యతలను అధ్యయనం చేసి కొన్ని ఫలితాలు నిర్ధారణ చేశారు. వివిధ వస్తువుల మీద, వ్యక్తుల మీద ఈ గ్రహ నక్షత్రాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనేదాన్ని గమనించి దీన్ని ఒక జ్యోతిష శాస్త్రం అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక ఇండికేటివ్ సైన్స్ అన్నమాట. తరతరాలుగా ప్రజలు ఈ శాస్త్రాన్ని నమ్ముతున్నారు. నమ్మి జాగ్రత్తలు తీసుకుని లాభాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ శాస్త్రం నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే వచ్చే నష్టం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అదేవిధంగా ఇది భయపెట్టేటువంటి శాస్త్రం ఎంతమాత్రం కాదు, జాగ్రత్తలు చెప్పేటువంటి శాస్త్రం. అయితే ఒక్క మాట ఏంటంటే డిస్క్లైమర్, ముఖ్యంగా ప్రారంధాన్ని అతిగా నమ్మి పురుష ప్రయత్నం చేయకుండా పోవడం అనేది సరైన విధానం కాదు. సో మనము దీంట్లో ఉన్నటువంటి జాగ్రత్తలు ఏదైతే చెప్పబడతాయో వాటిని గమనించుకుంటూ మన యొక్క దైనందిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మనము ఎలాంటి పురుష ప్రయత్నం చేయకుండా చతికిల పడిపోవాల్సినటువంటి అవసరం ఎంతమాత్రం లేదు. మన జ్యోతిష్ శాస్త్రంలో 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి గ్రహచారము, దశాంతర దశలు అనేది ఒక మేజర్ పాయింట్ అయితే, 2 గోచారం అనేటువంటిది ఇంకొక విషయం.